తర్వాత చివరిసారిగా కూడా అబ్రహామును పరీక్షించాడు. నువ్వు ఇంకా భౌతికంగా నీకు బిడ్డని ఇచ్చాను, ఇప్పుడు నా బిడ్డని ఇచ్చేస్తావు అంటే ఏం చేశాడు? బిడ్డని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేశాన్ని విడిచిపెట్టావు, బంధువులు విడిచిపెట్టావు, ఇంటిని విడిచిపెట్టావు, నీ కుమారుని నువ్వు విడిచిపెట్టగలగలవా లేదా? వాళ్ళంటే కాస్త దూరం, దేశం దూరం. కుమారు కన్నా ఎవరు దూరం? దేశం దూరం. కుమారు కన్నా ఎవరు దూరం? బంధువులు దూరం. కుమారు కన్నా ఎవరు దూరం? ఇల్లు దూరం. కానీ కుమారుడు 20 సంవత్సరాలు నిరీక్షణ ఫలితమైన కుమారుడు, 14 సంవత్సరాలు పెంచినటువంటి కుమారుడు విడిచిపెట్టగలడో లేదో ఒక్కసారి మళ్ళా దేవుడు పరిశోధించాడు అబ్రహాముని. కుమారుడు కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంచేత ఏ స్థాయిలో అబ్రహాం పరీక్షింపబడ్డాడు, ఏ స్థాయిలో అబ్రహాం విశ్వాసం చూపించాడు, ఏ స్థాయిలో విడిచిపెట్టాడు, ఒక్కసారి మనం ఆలోచన చేసి ఆ స్థాయిలో మనము దేవుని మాట చొప్పున మనం జీవించగలిగితే, దేవుని వాక్యానుసారం చొప్పున జీవించగలిగితే గనక తప్పనిసరిగా మన వ్యక్తిగత కుటుంబ జీవితాలు మనం ఆశ్రయించబడతాం.